హైదరాబాద్ లో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతుంది. గౌలిగూడ నుంచి శోభాయాత్ర మొదలైంది. 1000 మంది పోలీసుల బందోబస్తులో పాల్గొంటున్నారు. 450కి పైగా సీసీ కెమెరాస్, డ్రోన్లు శోభయాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నాయి. వేల మంది భక్తులు జై హనుమాన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జయంతి సందర్భంగా గౌలిగూడలో హనుమాన్ శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల్లో హనుమాన్ శోభయాత్రను ఎంతో ఘనంగా అటు భక్తులతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తాడ్ బండ్ వరకు కూడా సాయంత్రం 8 గంటల వరకు చేరుకుంటుంది. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అని ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీ పరిధిలో? ఈ రోజు జరగబోయేటువంటి వీర హనుమాన్ విజయ యాత్రలో ఇది గౌలిగూడ నుంచి ట్యాన్ బండ్ వరకు ఉంటుంది. హైదరాబాద్లో దాదాపు 12.5 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఈ యాత్ర సాగుతుంది. దీనికి సంబంధించి గౌలిగూడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు దాదాపు 1000 నుంచి 2000 మంది కూడా పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ తరఫున దాదాపు 1000 మందితోటి ఈ జోన్ తరఫున ఈ జోన్లో అఫ్జల్గంజ్, సుల్తాన్ బజార్ అండ్ నారాయణగూడ పిఎస్ లిమిట్స్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సెన్సిటివ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఒక ఇన్స్పెక్టర్, ఏసీపీ స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణలో పెట్టడం జరిగింది. ఎన్ని ప్లేసెస్ని, సెన్సిటివ్ ప్లేసెస్ని గుర్తించారు? అక్కడ ఎలాంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఈ ర్యాలీలో కూడా ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. మన ఈ జోన్ తరఫున దాదాపు 15 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది యాజ్ ఎ సెన్సిటివ్ ప్లేసెస్. అక్కడ చిన్న చిన్న దర్గాలు, చిల్లాలు ఉండడము, తర్వాత అదర్కు సంబంధించినటువంటి రిలీజియస్ ప్లేసెస్, తర్వాత హిందూకు సంబంధించిన రిలీజియస్ ప్లేసెస్లో కూడా రోడ్ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్గా బందోబస్తు పెట్టడం జరిగింది. ఈ బందోబస్తులో ఈ జోన్లోనే దాదాపు 1000 మంది వరకు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. హైదరాబాద్ టోటల్లో దాదాపు 20,000 మంది పోలీసులు ఈరోజు హనుమాన్ విజయయాత్రకి బందోబస్తులో పాల్గొంటున్నారు. ఒకవైపు ఈ ర్యాలీస్ జరిగేటువంటి సమయంలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలు వాటిని ఏటన్నా స్పెషల్గా అరేంజ్ చేశారు? ఈ విజయయాత్ర అనేది దాదాపు 12.5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఇది మ్యాక్సిమం మొబిలిటీ అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ పైనే ఉంటుంది. దీనికి సంబంధించి భక్తులు కూడా ఎక్కడ కూడా తొక్కిలాట జరగకుండా ఆన్ ది రూట్ టోటల్ 12.5 కిలోమీటర్స్లో దాదాపు 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్ర మొత్తం కూడా డ్రోన్ కెమెరాలతోటి చిత్రీకరించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా మెయిన్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా యాక్షన్ తీసుకుంటారు.